హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, తీర్చలేనంత అప్పు చేసి ఊరు విడిచి పారిపోయినటువంటి ఒక ఫ్యామిలీని సొంతింట్లో నిలబెట్టినటువంటి ఒక శక్తివంతమైన మూట ఇది. ఆ మూట గురించి చెప్పబోతున్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాల్సిన మూట. ఈ మూట ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ తలరాత మారుతుంది, వాళ్ళ అదృష్టం మారుతుంది, వాళ్ళ దశ మారుతుంది, వాళ్ళ సుడి తిరిగిపోతుంది, వాళ్ళ దరిద్రం విడిచిపోతుంది, వాళ్ళకు అదృష్టం పడుతుంది. రేపు గురువారం రోజున ఎవరితోనూ మాట్లాడకుండా ఉదయాన్నే ఈ ఒక్క మూటని మీరు తయారు చేయండి. ఎంత అద్భుతాన్ని మీరు చూస్తారో. చాలా శక్తివంతమైన మూట, కానీ ఇది ప్రిపేర్ చేయటం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. అది కూడా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, 3 వస్తువులు ఉంటే చాలు. 3 వస్తువులతో కలిపి ఈ మూట తయారు చేశారు అంటే మీరు 3 జన్మలు తిన్నా కూడా తరగని ఆస్తి, సంపద, డబ్బు మీ సొంతం అవుతుంది. ఈ మూట ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో దరిద్రం అన్నది ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాళ్లకు అదృష్టం పడుతుంది, దురదృష్టం తొలగిపోతుంది, మహారాజయోగం పడుతుంది. ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు, అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు, కూలి పని చేసే వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతారు. అంతటి ధనాకర్షణని కలిగిస్తుంది ఈ ఒక్క మూట. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాల్సినటువంటి మూట. మనకు గురువారం రేపే కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకునంటే అసలు ఈ ఊరు విడిచిన ఫ్యామిలీ ఎవరు? వాళ్ళు మళ్ళీ అప్పులు తీసుకుని పారిపోయిన వాళ్ళు సొంతిల్లు కట్టుకుని, అది కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ షాపు, ఓన్ హోటల్ పెట్టుకుని వాళ్ళు ఇంత వృద్ధిలోకి ఎలా వచ్చారు? అది కూడా ఇదంతా కూడా జరిగింది మహా ఎన్నేళ్లలో అంటారు, సంవత్సరం తిరిగే లోపు. మరి ఆ ఫ్యామిలీ గురించి కూడా డీటెయిల్స్ ఇస్తాను. నిన్న కాల్ చేసి మాట్లాడారు ఆవిడ, వింటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ఒక రెమెడీ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉండొచ్చు, ఎన్ని చోట్ల చూపించుకున్నా మీ కష్టాలు తీరక, సమస్యలు తీరక అల్లల్లాడిపోతూ ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో అర్థం కాని సందిగ్ధావస్థలో ఉండి మీరు అల్లాడిపోతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. చిటికేసినందులో ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. అయితే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు, అన్ని కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక వీడియోలకి వస్తే, ఇది మీరు గురువారం రోజు ఉదయాన్నే చేయాల్సినటువంటి ఒక రెమెడీ అండి. చాలా అద్భుతమైన రెమెడీ. నేను చెప్పాను కదా, నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో ఈ వీడియో అన్నది నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. అప్పుడు ఆవిడ ఈ వీడియో చూశారు. అప్పుడు పరిస్థితి ఏంటి ఆవిడది అంటే, అప్పులు చేసేసి, తీర్చలేని అప్పులు చేసి ఊర్లో అప్పుల వాళ్ళంతా మీద పడుతూ ఉంటే ఏం చెయ్యాలో దిక్కుతోచిన స్థితుల్లో ఊరు విడిచి, ఇల్లు విడిచి వేరే ఊరికి వెళ్ళిపోయి ఎలా బ్రతకాలో తెలియక, చేతిలో ఉద్యోగం లేక, రూపాయి చేతిలో లేక అల్లాడుతున్న సమయంలో ఆవిడ ఈ ఒక్క రెమెడీ చేశారంటండి. చేశాక ఇక ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారింది అంటే, ఆవిడ కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యం, అవి ఎక్కడ ఒక 10 కేజీలు సంపాదించి వాటిని పిండి రుబ్బి ఇడ్లీ, దోశ, ఊతప్పము ఇవి వేసి, అదే బియ్యంతో కాస్త పొంగల్ కూడా చేసి 4 టిఫిన్ క్యారియర్లు, పెద్ద క్యారియర్లు పెట్టి భర్త చేత ఇచ్చి అవి అమ్ముకొని రమ్మని పంపించిందట. అపార్ట్మెంట్లు కడుతూ ఉంటారు కదా, అటు వెళ్ళమని, ఎక్కడైతే లేబర్స్ పనిచేస్తూ ఉంటారో అటువైపు అంతా కూడా భర్త దగ్గరికి ఇచ్చి పంపేసింది. ఇక ఈవిడ వంట చేయటంలో బాగా ఎక్స్పర్ట్ కాబట్టి, టేస్ట్ బాగా ఇస్తారు కాబట్టి రోజు రోజుకి పెరగటం మొదలయ్యింది. అయితే ఇక ఆయన వెళ్ళిపోయాక ఈవిడ ఖాళీగా కూర్చోలేదు.
పెసలు 1 కేజీ, ఉలువలు 1 కేజీ, శనగలు 1 కేజీ, పల్లీలు 1 కేజీ ఇలా తీసుకొని రాత్రి నానబెట్టి మొలకలు కట్టి వాటిని మొలకలు అమ్మటం మొదలుపెట్టింది. అంటే స్ప్రౌట్స్ అమ్మటం మొదలుపెట్టింది, మొలకెత్తిన గింజలు. అది కూడా ఎక్కడో కాదు, ఇంటి ముందే ఒక స్లేట్ మీద ఇక్కడ మొలకెత్తిన గింజలు దొరుకుతాయి అని రాసి, అమ్మబడతాయి అని రాసి అక్కడ స్లేట్ తగిలించి ఆవిడ ఇంటి ముందు కూర్చొని అక్కడ పెట్టుకొని కూర్చునేది. ఇప్పుడు మనకు తెలుసు డైట్ ఎలా, హెల్త్ కాన్షియస్ ఎలా పెరుగుతోందో తెలుసు మనకు. అలా రోజు రోజుకి ఆవిడ దగ్గర కిలోలు పెరగటం మొదలయ్యాయి. ఇక అక్కడ నుంచి ఆవిడ ఒక షాప్కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ ఆయన ఒక హోటల్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన సంపాదనతో ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉన్నారు వాళ్ళు. ఇది అండి వాళ్ళ స్టోరీ. ఆవిడ, నేను మీతో మాట్లాడలేని చాన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానండి, నాకు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు, ఇప్పుడు మీరు నెంబర్ ఇస్తున్నారు కదా ఛానల్లో, అక్కడ పట్టుకొని చేస్తున్నాను, నిజంగా మీ రెమెడీ మా జీవితాన్ని నిలబెట్టింది అంటూ నిన్న కాల్ చేశారండి ఆవిడ. నాకు భలే హ్యాపీ అనిపించింది. నాకు మనకి ఎలాగో గురువారం రాబోతోంది, అందరికీ ఈ రెమెడీ యూజ్ అవుతుందని ఈరోజు చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి అంటే గనక ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఎరుపు రంగు ఏంటంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. లేదా పచ్చ కలరు అంటే కూడా కుబేరుడికి ఇష్టం, ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టం. ఈ రెండింట్లో ఏదో ఒకటి. మీకు చిన్న సైజు ఒక సంచి దొరుకుతుంది, ఒక బ్యాగ్. అలాంటి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్యాగులు దొరికితే తెచ్చుకోండి. లేదా మీరు టైలర్ దగ్గర వెళ్ళి కుట్టించుకుంటామండి అంటే ఓకే, స్టిచ్ చేయించుకోండి. మాకు ఇవి కుదరవండి అంటే ఒక క్లాత్ తీసుకోండి. ఇంతే, ఇది బెస్ట్ కదా. మీరు ఏం చెయ్యాలి అంటే, మనకు స్ఫటికం అంటారు, పట్టికం అంటారు, ఆలం అంటారు, ఇలా మనకు ఇంటి బయట దిష్టికి వాటికి కడుతూ ఉంటారు, గుర్తుందా మీకు? అది ఆ పట్టిక ఏదైతే ఉందో దాన్ని తీసుకొని, అంటే అది ఒక 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ ఉండే విధంగా చూసుకోండి. చిన్న చిన్న ముక్కలు కాదు, కొంచెం పెద్దగా ఉంటేనే మీకు మనీ అట్రాక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓకేనా? మీరు 1/2 కిలో కానీ కిలో కానీ 1/2 కిలో కానీ ఆ పైనే తీసుకోండి. తీసుకున్నాక ఈ ఎర్రటి క్లాత్లో మీరు 2 లవంగాలు, పువ్వున్న లవంగాలు, అలాగే 2 యాలకులు, బాగా కొంచెం పెద్ద సైజులో పచ్చగా ఉన్న యాలకులు, 2 యాలకులు, 2 లవంగాలు అందులో పెట్టేసి, ఈ పటిక ఏదైతే ఉంది ఈ పటిక ముక్క అందులో పెట్టేయండి. కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసి మూట కట్టండి. లేదా బ్యాగులో అయితే బ్యాగును కూడా పైన టైట్గా కట్టేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే, ఈ మూటని మీరు చేతిలో పట్టుకొని ఈ సంకల్పం చెప్పుకోండి. మీకు ఏం అవసరం ఉంది, మీకు అప్పులుంటే అప్పులు తీరాలా, లేదా మీకు జీతం పెరగటం లేదా, 10,000 సంపాదించిన ₹1 కూడా, రోజుకి 10,000 సంపాదించిన సాయంత్రానికి రూపాయి లేకుండా, అంటే మంచినీళ్ళలో డబ్బు ఖర్చు అయిపోతుందా, అనవసరపు ఖర్చులు వస్తున్నాయా, మీరు డబ్బుని ఆకర్షించలేకపోతున్నారా, మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయిందా, ఎక్కడ స్ట్రక్ అయిపోయిన డబ్బు ఆగిపోయిందా, లేదా మీకు రావాల్సిన భూమి తాలూకు డబ్బులు రావాలా, మీ వాటాకి రావాల్సిన ఆస్తి ఏదైనా రావాలా, మీరు ఎవరికో డబ్బు ఇచ్చి అది ఆగిపోయిందా, ఇలా మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ప్రస్తుత ప్రాబ్లం ఏముంది డబ్బు పరంగా, అది సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్నాక హాల్లో ఒక చోట దీన్ని, ఒక మేకుంటే మేకుకు వేలాడదీయండి. అలా హాల్లో వేలాడదీయలేమండి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా హైఫైగా లావిష్గా మన ఇల్లు తయారు చేసుకుంటున్నాం. సిట్టింగ్ ఏరియా, మన హాల్ కావచ్చు, అన్నీ కూడా అలా ఉంటున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు, గోడకు వేలాడది లేకపోతే ఆ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక షెల్ఫ్లో పెట్టేసేయండి. అంటే డోర్కు ఎదురుగానో అలా. అయితే దాచి ఉంచకూడదు. దాచి ఉంచితే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేస్తుంది ఇది? దాచి ఉంచకుండా మీకు కుదురుతుంది అంటే ఒక మేకుకి దీన్ని మూటని వేలాడదీయండి హాల్లో. లేదంటే ఎక్కడైనా బాగా కనిపించే చోట, లేదు తలుపుకి ఎదురుగా ఒక షెల్ఫ్లోనో ఎక్కడైనా పెట్టి వదిలేసేయండి. అయితే ఇదంతా కూడా మీరు గురువారం ఉదయమే చక్కగా తలస్నానం చేసుకోండి. తలస్నానం చేసుకున్నాక దేవుడి దీపం పెట్టుకోండి, లక్ష్మీ అమ్మవారికి మొక్కుకోండి, గురువుని ప్రార్థించండి, రాఘవేంద్ర స్వామిని కానీ దత్తాత్రేయుని కానీ బాబాని కానీ కోరుకోండి. మాకు గురుబలం బాగా రావాలి స్వామి, ఈరోజు నేను ఈ ఒక పరిహారం చేస్తున్నాను, దీనివల్ల మా జీవితం మారిపోవాలి అంటూ చేసి ఈ మూటంతా ప్రిపేర్ చేశాక కాసేపు దేవుడి దగ్గర పెట్టి దీపం వేసి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి కాసేపు అక్కడ ఉంచేసి ఆ తర్వాత తీసుకొచ్చి నేను చెప్పినట్టు చెయ్యండి. అయితే ఇక్కడ ఒక విషయం, మీరు నిద్ర లేచినప్పటి నుంచి మీ పూజ అయిపోయి ఈ మూట ఏదైతే కడతారో అది కట్టేసి అది అక్కడ పెట్టేసే వరకు మీ నోటు నుంచి ఒక్క మాట కూడా రాకూడదు. ఇది ఒక నియమం. దీనికి ఎవరిని మాట్లాడకూడదు. సైలెంట్గా భగవన్నామ స్మరణలో
మీ జీవితం మారిపోతుంది అని, మీకు రావాల్సిన డబ్బు అందుతోంది అని, ఆర్థికంగా మీరు ఎదుగుతున్నారని, మీ అప్పులు తీరిపోతున్నాయని మనసులో ఊహించుకుంటూ భగవంతుని తలుచుకుంటూ ఈ ఒక్క రెమెడీ చెయ్యండి. రోజు రోజుకి కూడా మీ మార్పు మీకు తెలుస్తుంది. ఏదో ఒక విధంగా డబ్బు మీకు రావటం మీకు అర్థమవుతుంది. డబ్బు అట్రాక్ట్ అవ్వటం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఎవరికో డబ్బులు ఇచ్చారో, మీరు డబ్బులు ఇచ్చి మీకు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి ముంచేసి పోయిన వాళ్ళు ఒక 10 మంది దగ్గర అప్పు తీసుకుని ఉండొచ్చు. వాళ్ళు అప్పులు తీర్చలేక వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా అందరి దగ్గర చిట్టీలు కట్టించుకొని వెళ్ళిపోతారు. కొంతమంది పరారైపోతారు అప్స్కాండ్. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే, మీరు పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇచ్చింటారు, లేదా చిట్టీలు కట్టింటారు. మీలో ఇంకా చాలా మంది కట్టి ఉంటారు. అందరూ మోసపోయి ఉంటారు. మీరు ఈ రెమెడీ చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మైండ్లో ఫస్ట్ మీకు అమౌంట్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ పేరు గుర్తొస్తుంది. ఎలాగైనా మీరు తీర్చేయాలి అని ఒక తపన వచ్చి ఇచ్చేస్తారు. ఇలా మీకు ఏవైతే రావాల్సినవి ఉన్నాయి అలాంటివన్నీ కూడా మీకు వస్తాయి. డబ్బు ఎలా వస్తుంది ఈ మూటతో అన్న అనుమానం రాకుండా ఎలాగైనా వస్తుంది, వచ్చి తీరుతుంది, వచ్చింది. మేము ఫైనాన్షియల్గా నిలబడ్డాం అని మీరు మనసులో ఫిక్స్ అయిపోయి మీరు చెయ్యండి. మీ ఆర్థిక స్థితి మారుతుంది. ఓకేనా? ఇది చేసిన రోజు పీరియడ్స్లో ఉండకూడదు. చేసిన రోజు మీరు నాన్ వెజ్ తినకూడదు. ఆ రోజంతా ఎవరి మీద కోపాడకండి, అబద్ధాలు చెప్పకండి, ఎవరిని తిట్టకండి, దూషించకండి, ఎవరి చెడు కూడా కోరకండి. ఓకేనా? ఇలా చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మేము ఈ మూట ఎప్పుడు మార్చాలండి అంటే, అందులో వస్తువులు మీకు పాడైపోయినట్టు అనిపించిన, ఆ పైన ఉన్న క్లాత్ కొంచెం ఆ దుమ్ము డస్ట్ పడిపోయింది అనిపించిన ఒక మంచి రోజు చూసి, లేదా అమావాస్య పౌర్ణమి రోజు చూసి మళ్ళీ యథావిధిగా కొత్త క్లాత్, కొత్తగా ఈ వస్తువులు తీసుకొని మళ్ళీ ఆ మూట కట్టండి. వీటిని పారే నీళ్ళల్లో వేసేయండి. ఓకేనా? అంతే మీరు చేయాల్సిందే.